ఓం శ్రీ గాయత్రీదేవి నమః. ఈ శరన్నవరాత్రులలో గాయత్రీదేవిని కొలుస్తాం కదా. గాయత్రీదేవి వెనుక ఉన్న ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారు మనకు గాయత్రీదేవి రూపంలో మనకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ గాయత్రీదేవి పరాశక్తి స్వరూపం. ఆమె 5 ముఖాలు పంచభూతాలకు ప్రతీకలు. ఆ తల్లిని ఆశ్రయిస్తే అనంతమైన ఐశ్వర్యాలను, మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. గౌతముడు గాయత్రీ దేవిని ప్రార్థించి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాడు. ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం విందాం. పూర్వము అరుణుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవలోకాన్ని జయించాలి అన్న కోరికతో 10,000 సంవత్సరాలు గంగానదీ తీరంలో గాయత్రి మాత జప పారాయణుడై తపస్సు చేశాడు. అరుణుడి శరీరం నుండి తీవ్రమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. లోకాలన్నీ తపించసాగాయి. దేవతలందరూ ఎంతో కలత చెందారు. వారు బ్రహ్మదేవుడిని శరణు వేడగా బ్రహ్మదేవుడు వెంటనే అరుణుడికి ప్రత్యక్షమై వరం ఏం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు అరుణుడు తనకి మృత్యువు లేకుండా వరం కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మ ప్రకృతికి విరుద్ధమైన వరం ఇవ్వడం సాధ్యపడదు, మరి ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు, ఓ బ్రహ్మదేవ, మరణం తప్పనిసరి అయినప్పుడు ఎవరితోనైనా యుద్ధంలో కానీ, చతురస్త్రాలతో కానీ, స్త్రీ పురుషులతో కానీ, 2 కాళ్ళ జీవులతో కానీ, 4 కాళ్ళ జీవులతో కానీ, పంచభూతాలలో ఏ ఒక్కదాని చేతనైనా కానీ మరణం లేకుండా వరం ఇవ్వమని అడిగాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. వరగర్వంతో అరుణుడు రాక్షస గణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించాలని దూతను పంపాడు. ఇంద్రుడు భయపడిపోయాడు. ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. వెంటనే బ్రహ్మ మిగిలిన దేవతలు కలిసి వైకుంఠం వెళ్ళి అక్కడ విష్ణువును కలిశారు. మళ్ళీ అందరూ కలిసి కైలాసం వెళ్ళి శంకరుని ఆశ్రయించారు. శంకరుడు ప్రసన్నుడై, ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడు కనుక అతడు గాయత్రి జప పారాయణం మానివేసిన ఎడల అతనిని వధించడం సాధ్యమవుతుంది అని చెప్పాడు. అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ఆశ్రయిద్దాం అని సూచించాడు. దేవతలందరూ గాయత్రీదేవిని ప్రార్థించగా ఆమె దయతో బృహస్పతికి ఒక తరుణోపాయం స్ఫురించింది. అది దేవీ అనుగ్రహంగా భావించిన బృహస్పతి వెంటనే అరుణుడి వద్దకి వెళ్ళాడు. అప్పుడు అరుణు ఏమంటున్నారంటే, నేను రాక్షసుడిని, మీరు దేవతలు, మన ఇద్దరం శత్రువులం కదా, మీరు మా దగ్గరికి వచ్చారెందుకు అని అడిగాడు. అప్పుడు బృహస్పతి, మేము గాయత్రి ఉపాసకులమే కదా, మనం ఆ విధంగా మిత్రులమే, మనం శత్రువులం కాదు కదా అని జవాబు ఇచ్చాడు. అహంకారి అయినటువంటి అరుణుడు గాయత్రి మంత్రాన్ని జపించడం మానివేశాడు. దానితో అరుణుడు బలహీనమైపోయాడు. అతని శక్తి బాగా తగ్గిపోయింది. అదే సమయంగా పరాశక్తి తన మాయతో కోట్ల కొద్దీ భ్రమరాలను సృష్టించింది. అవి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించాయి. రాక్షసుల చెవులలో భరించరాని రోదన చేస్తూ వాళ్ళ కాళ్ళు చేతులు కదిలించే అవకాశం లేకుండా చేశాయి. ఈ భ్రమరాలు ఏ అస్త్రాలు లేకుండానే అరుణుడిని చంపివేశాయి. అలా 6 పాదాలు గల భ్రమరాల వల్ల దానవులందరూ మరణించారు. ఆ రోజు నుంచి దేవతలందరూ బ్రాహ్మణీ దేవతగా పూజించసాగారు. మరి అన్ని మంత్రాలకు మూలం గాయత్రీదేవి. గాయత్రీదేవి మంత్రం పఠిస్తే చతుర్వేదాలను పఠించినంత పుణ్యం. జన్మజన్మల పాపం నశించి 1,000,000 జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ శరన్నవరాత్రుల్లో ఈ అమ్మవారిని నారింజ రంగు చీరతో అలంకరిస్తారు. గాయత్రీ మాతను తెల్లని కలువ పూలతో, తామర పువ్వులతో పూజించాలి. అమ్మకు నైవేద్యంగా అల్లంగారెలను, పులిహోరను నివేదించాలి. గాయత్రి మంత్రంలో సకల దేవతలు కొలువై ఉంటారు. ఓం భూర్భువనస్వః తత్ఫలితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః.